హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు అయితే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చూడండి, వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందైతే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావేరి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? గెస్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్లో అందరు ఎక్కడికి వెళ్తారు అనేది. అందరిలాగే నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా అన్నమాట. భానుని ఒక్కరినే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? భాను అయితే ఒక్కడే నాతో ఉన్నాడనమాట. మామయ్య అయితే నిత్యప్రియను వర్షిత్ను ముందే తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ మేమిద్దరమే ఇక ఫస్ట్ టైం వచ్చిన నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి ఈ 10 ఇయర్స్లో ఫస్ట్ టైం ఒక్కదాన్ని జర్నీ చేయడం అనమాట. కొంచెం భయంగా కొంచెం ధైర్యంగా ఉంది. అయినా సరే ఆల్మోస్ట్ ఇంటికి అయితే వచ్చేసిన. ఇదైతే మా ఊరు ఎంట్రన్స్ అనమాట. జర్నీ మొత్తం 8 గంటల జర్నీ చేసేసి అయితే ఇంటికి వచ్చిన ఆనందం అంతా ఇంత కాదనమాట. ఫస్ట్ టైం వచ్చిన కదా, కొంచెం ధైర్యంతో అయితే వచ్చిన. మా చిన్నోన్నైతే భానుని ఒక్కరినే తీసుకొని వచ్చిన చూపిస్తున్నా అనమాట. ఇదైతే ఊరు ఎంట్రన్స్, మా ఊరికి స్టార్టింగ్లో అనమాట. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఆ వెనకాల బాయ్ అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 30-40 సంవత్సరాల నుంచి అయితే అది అక్కడే ఉంది. ఇక ఇవన్నీ అయితే ఒకసారి మీకు చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, నేను కూడా ఒక 1 వీక్ చాలా హ్యాపీగా ఉండాలనేసి మంచి ఎంజాయ్ చేయాలి. ఇక మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే మళ్ళీ మనకు ఛాన్స్ రాదు అనేసి చాలా సంతోషంతో అయితే బయలుదేరిన అనమాట. కానీ ఇక మనం అనుకున్నవన్నీ నెరవేరాయి కదా. ఏదో అలా 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 కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని కాలాన్ని బట్టి మనము సాగిపోవాలి అంతే. ఇక ఇక్కడ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇక్కడ ఆటోలు నిండిన తర్వాతనే ఊర్లోకి అయితే ఆటోలు వెళ్తాయి అన్నమాట. అందుకోసమనే వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నాము. ఇంకా 3 మెంబర్స్ కావాలనేసి వెయిట్ చేపిస్తున్నారు మమ్మల్ని. అందుకోసమనే ఇక కూర్చున్నాము మెంబర్స్ అయ్యేదాకా. ఇక మనము ఈరోజు పెళ్ళి ఉండే, అందుకోసమనే పూలు తీసుకున్నా. ఆ పూలు చూడంగానే నాకు అస్సలు ఆగలేదు. అందుకోసమనే ఇక నేను కొన్ని పూలు అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాను. నాకు మల్లెపూలు ఏ పూలైనా కానీ చాలా ఇష్టం. ఆడవాళ్ళకున్న పిచ్చి కదా. కాకపోతే బోధనలో ఉంటే నేను పెట్టుకోను అనమాట. ఎందుకంటే ఇక ఇంటి దగ్గరనే కదా, ఎటు వెళ్తాము ఎందుకులే అనేసి అనుకుంటాను. అలాంటి మెంటాలిటీ ఉంటుంది. ఇక్కడైతే భానుకు ఎక్కడికి వచ్చినామని అడిగితే అమ్మమ్మల ఇంటికి వచ్చినామని అయితే చెప్తున్నాడు. ఇక జాహ్నవి వీడియోస్ చూసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడం అలవాటు చేసుకున్నాడు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని కూడా అంటున్నాడు. కాకపోతే ఇక వాయిస్ వాడిదైతే ఇవ్వలేకపోయినా ఇక అక్కడైతే మంది అయిపోయారు అనేసి ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఇక ఆటోలో అయితే ఎక్కేసాము. ఒక 10 మినిట్స్ అయితే ఒక 6-5 మినిట్స్ అయితే ఇంటికైతే వచ్చేస్తానమాట. ఒక 10 మినిట్స్ అంతే. అది అక్కడ మూల దగ్గర నుంచి ఇంటికి ఒక 10 మినిట్స్ అయితే ఆటో జర్నీ ఉంటుంది. ఇక దిగేసాను. ఇంటికైతే దిగేసిన తర్వాత ఎంట్రన్స్ ఇల్లే మా అక్క అయితే కనిపించింది పిల్లలతోటి. ఇక నా సంతోషం అంతా ఇంత కాదు. అక్కతో మాట్లాడుకుంటే ఇంటికైతే వెళ్ళాను. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ రోజులు లేను. ఒక 2 డేస్ అయితే ఉన్నాను. ఒక 1 వీక్ ఉందామనేసి అయితే వచ్చిన. బట్ ఇక సిచ్యువేషన్ బట్టి ఇక నేను రావాల్సి వచ్చింది. ఇక్కడైతే నేను మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. మా నిత్యప్రియ నాతో ఒక ఆట ఆడుకుంటుంది. తనకు జడలు వేయడం అంటే పిచ్చి. ఎవరి హెయిర్స్ విప్పి ఉన్న వాళ్ళనైతే జడలు వేయడము, అల్లడం, తీయడం అనేది సరిపోతుంది. ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే నేను ఇక 2 రోజులకే రిటర్న్ కావాల్సి వచ్చింది. ఇక్కడ ఎందుకున్నానంటే రేపు మార్నింగ్ ఎక్కాలనేసి ఈరోజు అయితే ఇక్కడ మామయ్య వాళ్ళ రూమ్కి అయితే వచ్చిన. అక్కడే ఇక నిత్యప్రియం పడుకోమంటే నాతో టైంపాస్ చేస్తుంది ఆమె. చూడండి, 2 జడలు వేసింది. అల్లడం కూడా రాదు కానీ ట్రై చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తుంది అన్నమాట నా తలపైనే.
నా జుట్టు అయితే అసలు దారుణంగా ఊడిపోయింది, సన్నం అంటే సన్నం అయిపోయింది. ఇక అయినా సరే ఇక ఆమె గుంజుడికైతే ఉన్న 4 ఎంటికలు కూడా ఊడిపోయేటట్టు అయితే లాగుతూ ఉందన్నమాట. ఇక ఇలా అయితే నిత్యప్రియ టైం పాస్ చేస్తూ ఒక హాఫ్ డే గడిచిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇక మా అత్త అయితే సేమియా అయితే చేసింది. అందరం కూర్చొని అయితే సేమియాలు అయితే తింటున్నాము. ఇక తిన్న తర్వాత అయితే ఇక పడుకొని ఇక నైట్ అయితే గడిపేసి మార్నింగే బోధనకి అయితే రిటర్న్ అవ్వాలి. ఇక కొన్ని టైమ్స్ మనవి కావు కదా, ఇక ఎలా జరిగినా మనం అడ్జస్ట్ అవుతూ పోవాలన్నమాట. కాకపోతే ఉన్న 2 days అయినా సరే ఎవరితోటి కూడా నేను ఉన్న సాటిస్ఫాక్షన్ అయితే లేకుండా పోయింది. కానీ ఏం చేస్తాం, ఇక కొన్ని ఉన్న తర్వాత ఇక మనం తప్పకుండా చేయాల్సిందే. ఇక అలా అయితే నేను ఇక తినేసి అయితే మేమందరము స్పెండ్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.